హాయ్ అండి. నమస్తే. నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మురిమల ముచ్చట్లు. నేను లాస్ట్ వీడియోలో రుద్రహోమం గురించి వీడియో చేశాను కదండీ! అంటే అది ఫిబ్రవరి మంత్‌లో ఏ డేట్ రోజున చేస్తారు అనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వీడియో చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడొచ్చి చండీ హోమం. ఈ చండీ హోమం అనేది ఫిబ్రవరి మంత్‌లో 12వ తారీఖున బుధవారం చేస్తారండి. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8:00కి స్టార్ట్ చేస్తారండి. అండ్ దీని టికెట్ రేట్ వచ్చి 500. ఎవరైనా చండీ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక ఈ టికెట్ ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చండి. లేదంటే ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఈ హోమం అనేది ఎవ్రీ మంత్ పౌర్ణమి తిథి రోజున ఈ చండీ హోమం అనేది చేస్తారండి. ఇప్పుడు చండీ హోమం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. చండీ అంటే అర్థం ఏంటి? చండీ హోమం దేని గురించి చేయించుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. చండీ అంటే అండి మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపిణి అండి. అలాగే చండీ హోమం అనగా దుర్గా సప్తసతి అనే 700 శ్లోకములచే ఈ హోమం చేయబడుతుందండి. ఈ 700 శ్లోకములు 3 చరిత్రలుగా విభజించి ఉన్నాయండి. ప్రథమ చరిత్ర మహాకాళి స్వరూపముగా, మధ్య చరిత్ర మహాలక్ష్మి స్వరూపముగా, ఉత్తమ చరిత్ర మహాసరస్వతి స్వరూపముగా చెప్పబడి ఉన్నదండి. ఇప్పుడు ఈ చండీ హోమం అనేది దేని గురించి చేయించుకుంటారో అనేది కూడా చెప్తానండి. ఈ హోమం నరఘోష నివారణకు, శత్రుఘోష నివారణకు, శత్రువుల మీద విజయం సాధించడానికి, చేపట్టిన కార్యం విజయం చేయడానికి, ఆరోగ్యానికండి, అలాగే భయాలకి అంటే తాంత్రిక, భూత పిశాచాలు ఇలాంటివి ఉంటాయి కదండీ! వాటి దృష్టి మన మీద పడకుండా ఉండేందుకు కూడా ఈ హోమం చేయించుకుంటారు. అండ్ అలాగే నవగ్రహ శాంతికి, గృహశాంతికి, వివాహం కాని స్త్రీ పురుషులు కూడా ఈ హోమం చేయించుకోవడం వల్ల వివాహం జరుగుతుందంటారండి. అండ్ అలాగే కుటుంబమును సర్వ సౌభాగ్యములతో వృద్ధి చెందడానికి కూడా ఈ హోమం చేసుకుంటారండి. అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన చండీ పరాదేవత అనుగ్రహం చాలా అవసరమండి. అమ్మవారి ప్రీతిపాత్రమైన పౌర్ణమి తిథియందు త్రిదేవి సహిత త్రిశక్తి అయిన చండీ పరాదేవతను ఆరాధించి చండీ హోమం జరిపించుకుంటే చాలా మంచిదండి. ఈ చండీ హోమం ప్రతి పౌర్ణమి తిథియందు జరుగుతుందండి. నేను ఇలాగే ఎవ్రీ మంత్ చండీ హోమం ఏ రోజున జరుగుతుందో అనేది నేను కంపల్సరీ డేట్ చెప్తానండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేది లక్షపత్రి పూజ. ఆ లక్షపత్రి పూజ ఏ రోజు జరుగుతుందో కూడా చెప్తాను. లక్షపత్రి పూజ ఒకటి, చండీ హోమం, రుద్రహోమం ఈ 3 ఎవ్రీ మంత్ ఏ ఏ డేట్స్లో జరుగుతుందో అనేది కంపల్సరీ నేను వీడియో చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ అంటే మార్చ్ మంత్ ఒక డేట్స్ అంటే కళ్యాణం డేట్స్ కూడా నేను చెప్తానండి. నా వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలని చెప్పి వాళ్ళ డేట్స్ అవి తెలియకుండా ఉంటే కనుక ఈ వీడియోస్ సెండ్ చేస్తే కనుక వాళ్ళకి ఆళ్ళ నక్షత్రం ప్రకారం ఎప్పుడైతే డేట్ వచ్చిందో కళ్యాణం డేట్ ఆ రోజున టికెట్ తీసుకుంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కళ్యాణం టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా బుక్ అయిపోతున్నాయండి. 1 మంత్ బిఫోరే తీసుకోవాలి కళ్యాణం చేయించుకోవాలనుకుంటే కనుక. సో, అందుకని నేను ఇలా చెప్తున్నానండి. సో, ఇంకా వీడియోస్ ఎవరికైనా అవసరం అవుతాయని మరీ మరీ చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం అండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉంటున్నాయని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఏవైనా సరి చేసుకోవాలా, మార్చుకోవాలా లేదంటే అనేది కూడా ప్రతిదీ చెప్పండి. నేను కంపల్సరీ చూసుకొని దాన్ని మార్చుకుంటాను. ఇంకా అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. చాలామందికి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. స్టే ట్యూన్ మురమల్ల ముచ్చట్లు.